నవీన్ బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్కి బిగ్ షాక్ తగిలింది. ఆయన భార్య సంగీత సంచలన నిర్ణయం తీసుకున్నారు. భర్త విజయ్ నుంచి విడాకులు కోరుతూ చెంగల్పట్టు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన కోర్టు ఏప్రిల్ 20న విచారణకు హాజరు కావాలని విజయ్కి నోటీసులు జారీ చేసింది. గతేడాది నుంచి వీళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటారని రూమర్స్ వచ్చాయి. 1999లో విజయ్ సంగీత వివాహం జరిగింది. వీరికి ఓ కొడుకు కూతురు ఉన్నారు. పెళ్లైన 26 ఏళ్ల తర్వాత విడాకులు కోరడం చర్చనీయాంశమవుతోంది. కాగా ఇటీవల విజయ్ నటి త్రిష మధ్య ఎఫైర్ ఉందంటూ ఇటీవల రూమర్స్ వినిపించాయి. ఏకంగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడే ఈ కామెంట్స్ చేయడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ విజయ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. విజయ్ చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? నవీన్, అయితే ఎవరైతే టీవీకే పార్టీ అధినేత ప్రముఖ సినీ నటుడు విజయ్ కి వరుస షాకులు కూడా తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆయన భార్య ఏదైతే విడాకుల నోటీసులు కూడా ఇస్తూ ఇవాళ ఒక నిర్ణయం తీసుకుంది. 25 ఏళ్లకు పైగా వివాహ బంధం తర్వాత ఆయన భార్య సంగీత కూడా విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. విజయ్ వివాహేతర సంబంధమే కూడా పిటిషన్ లో పేర్కొనడం దిగ్భ్రాంతిని రేపుతుందని చెప్పుకోవచ్చు. అయితే సంగీత దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధంలో పాల్గొన్నాడని ఆరోపణలు చేసింది. 2021లో ప్రతివాది ఒక నటితో అక్రమ సంబంధం ఉందని ఆమె పిటిషన్ లో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సంబంధాన్ని ముగించాలని హామీ ఇచ్చిన తర్వాత కూడా విజయ్లో మార్పు లేదని, పాత ధోరణే కొనసాగుతోందని సంగీత ప్రధాన ఆరోపణ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా భర్త నుంచి చట్టబద్ధంగా విడిపోవాలనే ఆమె నిర్ణయానికి పునాది వేసిందని చెప్పి ఆరోపించింది. చెంగల్పట్టు కోర్టును ఆశ్రయించినటువంటి సంగీత ప్రత్యేక వివాహ చట్టంలోని సెక్షన్ 27(1)A తో పాటు పలు సెక్షన్ల కింద వివరించిన విధంగా కూడా సంగీత విడాకులకు దరఖాస్తు చేసింది. ఆగస్టు నెల 1999లో వీరికి వివాహం జరగగా ఈ జంటకు జాసన్ సంజయ్, దివ్య శాష అనే 2 పిల్లలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎవరైతే విజయ్ కి వరుస షాక్లు అని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది ఎన్నికలు కూడా తమిళనాట ఉన్నటువంటి నేపథ్యంలో వరుసగా కూడా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, ఆయన సభల్లో వరుసగా అనేక మంది మృత్యువాత పడడం, అదేవిధంగా పార్టీకి షాకుల మీద షాకులు రావడం, బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఆయన పైన వరుస ఆరోపణలు చేస్తుండడం, ఇవన్నీ కూడా విజయ్ కి పెద్ద తలనొప్పిగా మారాయి. తాజాగా ఆయన భార్య సంగీత చేసినటువంటి ఆరోపణలు, అదేవిధంగా ఇటు విడాకుల పిటిషన్ కూడా రాష్ట్రంలో ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. 20వ తేదీన కోర్టుకు విజయ్ ని హాజరవ్వాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ విషయం అయితే తమిళనాడు రాజకీయాల్లో హాట్ గా మారింది. నవీన్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.